ఇట్లా ఊరం గుర్తు వస్తుంది. ఒకటేమో పొయ్యి, గ్యాస్ పొయ్యి, ఒకటి ఊరం గుర్తు. గెలుపు గెలుపులా గెలుపు వికారాబాద్ జిల్లా నవీపేట మండలం అర్కతల గ్రామంలో స్థానిక సర్పంచుల ఎలక్షన్స్ సందర్భంగా ఈ రోజు ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారంలో భాగంగా అర్కతల సర్పంచ్ అభ్యర్థి గంజాయి రేణుక మాట్లాడుతూ ఇంతకు ముందు ఉన్న సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయలేదని, గ్రామ అభివృద్ధి అసలు జరగలేదని, వాళ్ల స్వార్థం కోసం వాళ్ళు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో అర్కతల గ్రామ సీనియర్ నాయకులు మాట్లాడుతూ గతంలో సర్పంచులు ఏం చేశారు, ఏం చేయలేదు ప్రజలకు తెలుసు అని, ఈసారి ఎస్సీ మహిళ నుంచి చదువుకున్న వ్యక్తి గ్రామ అభివృద్ధి కోసమై పోరాడుతోందని, అందరూ ఎస్సీ మహిళ అయినటువంటి గంజాయి రేణుకకు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అర్కతల ప్రజల్ని కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు అర్కతల గ్రామం లోపల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో గ్రామ ప్రజలంతా ఇక్కడ అన్ని వాడ తిరిగి రేణుకా రాములు, గంజాయి రేణుకా రాములు గారిని ఇక్కడ బలపరిచి ఇక్కడ ఎన్నికల బారిలో తీసినాం. అదేవిధంగా మేము గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో గ్రామానికి ఎన్నో సేవలు చేసుకుంటా, సరే కొంతమంది నచ్చినా నచ్చకపోయినా రామరెడ్డిదైనా ఇంకా రామరెడ్డిదైనా గతంలో 5 సంవత్సరాల్లో మనం ఓడగొట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళా 5 సంవత్సరాల లోపల ఒక్క పని కూడా జరగలేదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే సహకారంతో మన అర్కతల గ్రామానికి అన్ని విధాల నీకు అభివృద్ధి గతంలో నడిపిస్తామని. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాల లోపల ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో జరిగినాయి. అది కూడా గ్రామ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు కాల్చింది ఊరికి, నేను సర్పంచ్ అయినప్పుడు ఇక్కడ మొత్తం రాళ్ళు రప్పలు ఉండేది. ఏ ఊరు అంటే ఏ ఊరికి పోయినా అది ఒడ్డూరు అనేది ప్రతి ఒక్క ఊళ్ళ కొత్త కూడా అనడం జరిగింది. దాన్ని మార్చి ఒడ్డూరును తీసి మీకు ఈరోజు మీకు బంగారు గ్రామం లేక తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే ఒక ఆలోచన, మేము గతంలో ఎన్ని చేయాలనో యాపూరు నాకు అర్కతల నేను ఉన్నప్పుడు ఇప్పుడు మా పరిధిలో యాపూరు ఉండే, యాపూర్ను కూడా అన్ని విధాలు అభివృద్ధి చేసినాం. ఇక్కడ కూడా ఎక్కడ కూడా సంధి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్ని విధాల మేము చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ రేణుకా రాములు వాళ్ళు ఎంబడి ఉండి ఖచ్చితంగా ఎమ్మెల్యే సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి పథకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ మా రేణుకా వీళ్ళ కుటుంబం, గంజాయిల కుటుంబం త్యాగం చేసి కొత్తగడలు మీకు గంజాయిలు వాళ్ళు త్యాగం చేసి 15 ఎకరాలు వాళ్ళు కేటాయించి చెరువు వేయడం జరిగింది. ఆ చెరువు వేసి మీకు ప్రతి ఊరు గ్రామస్తులు మొత్తం కూడా చిల్లర నీళ్లు తాగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము ఏంటంటే గ్రామస్తులందరూ కూడా నేనున్న దినాలు వీళ్ళను ఎప్పుడు కూడా ఎందుకంటే అది మాకు బాగా వాళ్ళు సహకరించి ఇప్పుడు ఈరోజు 15 కోట్లు అది ఆ విధంగా వాళ్ళు సహకరించారు. కానీ పోనీకి అక్కడ రోడ్డు ఇప్పుడు అక్కడ రైతులు అక్కడ పోనీకి అక్కడ ఒడ్డేళ్ళు పోతారు, ఇంకా కొంతమంది రైతులు అక్కడ పోతారు. ఎలక్షన్ రాతాడే మేము ఏం చేస్తామే అంటే
మాకు ఓటు వేయకపోతే మేము వెళ్ళి బంద్ చేస్తాం, మాకు ఓటు వేస్తేనే మీరు ఇట్లా వెళ్ళి నడవాలి, లేకపోతే లేదని దౌర్జన్యాలు చేస్తాం. అది కాకుండా ఆ దౌర్జన్యాలు మేము తట్టుకుంటాం అన్ని విధాలు. వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళకి బాటలు ఇప్పిస్తాం. ఇంకా కూడా మీకు ఇల్లు లేని వాళ్ళకి అందరికి కూడా మేము ఎమ్మెల్యే గారు మేము కలెక్టర్ అంతా మాట్లాడినాం. ఖచ్చితంగా 10 ఎకరాలను ఇడిపిస్తాం. అదేవిధంగా అక్కడ కలాలగడ్డ దాసరగడ్డ ఆడ 3 ఎకరాలను కూడా ఖచ్చితంగా ఇడిపించి ఈ పేద ప్రజలకు ఇండ్లకు అందరికి కూడా సహాయ సహకారాలు చేస్తామని తెలియజేస్తూ ఉంగరం గుర్తుకే అర్కతల గ్రామంలో ఎన్నికల భాగంగానే మన అర్కతల గ్రామ సర్పంచ్ గారు రేణుక రాములు మేమందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పటేల్ చెప్పినట్టు ఇంతకుముందు విలేజ్లోనే అనేకమైన డెవలప్మెంట్లు అయినాయి. ఇప్పటివరకు కొన్ని కోట్ల వరకు అయింది. చెరువు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ. అంటే ఇప్పుడు 5 ఏళ్ళలో ఏం డెవలప్మెంట్ లేదు, జీరోలు ఉన్నారు. కాబట్టి ఈ అమూల్యమైన ఓటు వేసి ఉంగరం గుర్తుకేసి భారీ మెజార్టీతో మనం గెలిపించాలని కోరుకుంటున్నాం. గంజాయి రాములు రేణుక బలపరిచిన అభ్యర్థి పోలీస్ రామరెడ్డి గారు ఈ గ్రామ పంచాయతీ అర్కతలలో ఈరోజు ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మంచి చెడ్డ అన్నీ మానవత్వంతో ఇవాళ ఆయన తిన్నాడు అనే కాన్సెప్ట్తో ఈరోజు మేము అక్కడ చేస్తే ఏం జరుగుతుందని చేసినాము. అది చేస్తే ఏమైందంటే మళ్ళీ ఫస్ట్ ఏ నమూనా అయిందో అదే నమ్మకం వచ్చింది. ఇవాళ 6 సంవత్సరాలు అయింది ఇప్పటికి సర్పంచ్ అయిపోయి. 6 సంవత్సరాలలో అదే ఉన్నదానికి కూలగొట్టి ఇప్పటిదాకా దానికి షెడ్ కూడా వేయని పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ లేకుండా పోయి ఇప్పటివరకు ఆయన పరిధిలో ఉంటే ఇప్పటివరకు అయిపోతుండే. పంచాయతీ లేదు. ఇక చూసుకుంటే ఒక్కటి కాదు, అనేక రకాలుగా చాలా ఇబ్బందులు ఉన్నారు. చూసి గమనించి ఇప్పటివరకు ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరి కాలనీ అది వార్డు సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో ఏమేమి జరిగిందో ఒకసారి గమనించి మన అర్కతల పంచాయతీ రింగు ఓటేసి ప్రతి వార్డు సభ్యుని గెలిపించగలరని మా యొక్క మనవి. యువతను అంటే ఏదైనా మనం చెప్పగలం, వాళ్ళకి చెప్తే అర్థం చేసుకోగలం. కానీ నిరక్షరాస్యులైన వారు అట్లా ఎదిరించడం సరైన పద్ధతి కాదు. మనకు ఓటు హక్కు అందరికి ఉంటుంది కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం. మన అందరము ఓటు అడగొచ్చు, ఎవరైనా ఓటు వేయచ్చు. కానీ అట్లా మీరు ఓట్ల కోసం రావద్దు, మీరు ఇక్కడ రావద్దు అని చెప్పే హక్కు ఎవరికి లేదు. ఓటు వేయమని అడిగే హక్కు అందరికి ఉంటుంది. అది ప్రాథమిక హక్కు. అందరూ ఈ విషయాన్ని గమనించగలరని, మీ అమూల్యమైన ఓటును నాకు వేసి నన్ను దీవించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. గెలిపించాలి